దేవుడు మనకు ఎందుకు కష్టాలను ఇస్తాడు? నీ జీవితంలో కూడా కష్టాలుంటాయా? ఏం చేసినా సరిగా జరగనట్టుగా అనిపిస్తుందా? ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎందుకు కష్టాలను ఇస్తాడు? అని ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం. అది కేవలం సమాధానం కాదు, నీ హృదయాన్ని తాకే ఒక సత్యం. దేవుడు నిజంగా కష్టం ఇస్తాడా? సత్యమేమిటంటే, దేవుడు కష్టం ఇవ్వడు. కాని జీవితం అందరికీ సుఖ దుఃఖాలు ఇస్తుంది. ఎలా? రాత్రి అందరికీ వస్తుందో, వాన అందరికీ పడుతుందో, అలానే కష్టాలు కూడా అందరికీ వస్తాయి. కాని దేవుడు చేసే పని మాత్రం వేరే. కష్టం వచ్చినప్పుడు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడు. అది తట్టుకునే శక్తిని, సహనాన్ని నిశ్శబ్దంగా నీలో పెంచుతాడు. అదే దివ్యంగా ఉన్న సత్యం. ఎందుకు అయితే కష్టాలు? మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సులభం, మరొకటి కష్టం. కాని ఎదుగుదల, శక్తి, భక్తి ఇవన్నీ కష్టమున్న చోటే పుడతాయి. ఎంత బలమైన ఇనుమైన అగ్నిలో కాలకపోతే ఖడ్గం అవదు. అలాగే మనం కూడా కష్టాల అగ్నిలోనే బలంగా తయారవుతాం. కష్టం శిక్ష కాదు, శిక్షణ. మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అని. నిజానికి దేవుడు చేస్తున్నది శిక్ష కాదు, శిక్షణ. నువ్వు ఏం కావాలో నువ్వు తెలియకపోయినా, నువ్వు ఏం కావగలవో మాత్రం దేవుడికి తెలుసు. అందుకే నీలో ఉన్న శక్తిని బయటకు తీసేలా కొన్ని పరిస్థితులు సృష్టిస్తాడు.